శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్ మహాభారతంలో 145వ అధ్యాయం ఆది పర్వంలో మనం ప్రవచించుకుంటున్నాం. అందులో భీమ దుర్యోధనులిద్దరూ కూడా రంగస్థలం మీద ప్రధానమైనటువంటి రంగం ఏదైతే విద్యా ప్రదర్శనకి ఏర్పాటు చేశారో దాని మీద వాళ్ళ విద్యా ప్రదర్శన చూపించడం, ఆ తర్వాత అర్జునుడి యొక్క విద్యా ప్రదర్శన, అర్జునుడు తన యొక్క విద్యా ప్రదర్శన చేస్తున్నప్పుడు సభలోనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క హర్షధ్వానాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ పులకింతులు ఎలా అనేటువంటివి నేటి ప్రవచనంలో చెప్పుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 145వ అధ్యాయం ఇది. దీంట్లో అర్జునస్య పరీక్ష, కర్ణస్య రంగ ప్రవేశ అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే 144వ అధ్యాయంలో చివరిలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, భీమ దుర్యోధనులిద్దరూ కూడా ఆ రంగ ప్రవేశం చేయడం జరిగింది. రంగ మధ్యలో ఉండి ఏదైతే ప్రదర్శన జరుగుతున్నదో ఆ వేదిక మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరూ కూడా తమ బలవత్తరమైనటువంటి బలాయుధమైనటువంటి ఆయుధాలు, ఆ గదని అన్ని రకాలైనటువంటి విధాలుగా తిప్పుతూ సందర్శకుల్ని ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఆ ప్రదర్శన కొంచెం విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధ పెరిగి ఇద్దరు కొట్టుకునేటువంటి స్థాయికి వెళ్తున్నప్పుడు ద్రోణాచార్యులు వారు ఇక ఆపడం మొదలు పెడుతున్నారు. వైశంపాయన ఉవాచ గురురాజే హి రంగస్థే భీమే చ బలినాం వరే పక్షపాత కృత స్నేహ సద్విదేవా అభవజ్జన. ఎప్పుడైతే కురురాజు కౌరవరాజు అయినటువంటి దుర్యోధనుడు భీమేచ బలినాం వరే, బలవంతులలో శ్రేష్టమైనటువంటి భీమసేనుడు, ఇద్దరు కూడా రంగ ప్లస్ తే రంగస్థే, రంగస్థ అనే ధాతు ఉండటం అని అర్థం. రంగము మీద ఉన్నప్పుడు, రంగస్థలి మీద ఉన్నప్పుడు ఆ ప్రదర్శన ఇచ్చేటువంటి రంగం ఏదైతే ఏర్పాటు చేశారో ద్రోణాచార్యులు వారు, దాని మీద నుంచొని ఇద్దరు వాళ్ళ గదాయుధాలతో విపరీతమైనటువంటి ప్రదర్శన చేస్తున్నప్పుడు జనాలందరూ కూడా ద్విదేవ అభవత్, రెండు పక్షాలుగా చీలిపోయారు. వాళ్ళకి వాళ్ళు అప్పటిదాకా కలిసి ఉన్నారు, వాళ్ళ దుంపల దగ్గర ఇప్పటిదాకా అందరూ కలిసి ప్రదర్శనలు చేశారు, గుంపులుగా ప్రదర్శనలు చేశారు, అంతా బానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వచ్చారో, వచ్చినప్పటికీ అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి ఆ సభికులు వాళ్ళందరూ కూడా ద్విదేవ అభవత్ జన. ఎట్లా? పక్షపాత కృత స్నేహ, మొదటి నుంచి ఎవరి పట్లయితే స్నేహ అనురాగాలు ఉన్నాయో, ఈ మహారాజు మమ్మల్ని బాగా చూసుకున్నాడు, ఈ భీమసేనుడు ధర్మాత్ముడైనటువంటి పక్షాన ఉన్నాడు కాబట్టి ధర్మాత్ముడి పక్షాన ఉన్న వాళ్ళందరూ భీమసేనుడి పక్షంలో, లేదు ఈ రాజ్యంలో మమ్మల్ని ఇంతవరకు బాగా చూసుకున్నాడు, ధృతరాష్ట్రుడి గొప్పవాడు, దుర్యోధనుడి గొప్పవాడు అనుకున్నటువంటి వాళ్ళు, దుర్యోధనుడు ఉప్పు తిన్నటువంటి వాళ్ళు దుర్యోధనుడి పక్షాన. అట్లా పక్షపాత కృత స్నేహ, వాళ్ళ మీద అభిమానం కావాలి, ముందు పక్కవాడి మీద కూడా, వీడు మన పక్కవాడు, వీడి పక్షాన్ని నేను ఉండకూడదు, వీడు భీముని చేస్తే నేను దుర్యోధన పక్షాన్ని ఉంటా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఉండటం మీద ముందు వీళ్ళు పక్క వాళ్ళు. అలా కూర్చుని చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా రెండు పక్షాలుగా భిన్నాలుగా డివైడ్ అయిపోతున్నారు. జయ హే కురు రాజేతి జయ హే భీమ ఇచ్యుత పురుషాణం సువిపులాః ప్రణాదాః సహసోత్థితా. అద్భుతమైనటువంటి నాదాలు చేస్తున్నారు. ఏమని? జయ హే కురు రాజేతి, మా కురురాజు అయినటువంటి దుర్యోధనుల వారికి జై జయ హే, జయ హే భీమసేనేతి ఇచ్యుత, మా భీమసేనుడికి జై అంటూ ఓ పక్కన వాళ్ళు, ఓ పక్కన వీళ్ళు జెండాలు పట్టుకుని మరీ ఎగురుతున్నారు. ఓ పక్కన పురుషాణం సువిపులాః, అక్కడ ప్రదర్శనకు వచ్చినటువంటి
వీరులైనటువంటి ఆ ప్రజలు జనులందరూ కూడా సువిపులాహ ప్రణదాహ, ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి విధంగా అరుస్తున్నారు. ఆ విధంగా సహసా ఉత్థిత, ఉత్థిత అంటే పైకి పెద్దగా బిగ్గరగా అరుస్తూ పక్కన జై జై వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అన్నట్టుగా అద్భుతమైనటువంటి విధంగా ఉంది వాళ్ళిద్దరు. ఒక పక్కన వాళ్ళ ప్రదర్శన జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు అరుస్తున్నారంటేనే రెండు పక్షాలుగా డివైడ్ అయిపోయారంటే వాళ్ళ ప్రదర్శన ఏ స్థాయికి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అప్పటికే వాళ్ళ పక్కన ప్రారంభించేశారు. ముదిరి పాకాన పడిపోతున్నది ఒక పక్కన. తతః క్షుబ్ధార్ణవనిభం రంగమాలోక్య బుద్ధిమాన్ భారద్వాజ ప్రియం పుత్రమశ్వత్థామానమబ్రవీత్. ఎప్పుడైతే ప్రజానీకం అప్పటిదాకా ప్రశాంతంగా ఆనందంగా చూస్తున్నటువంటి ప్రజానీకం రెండు పక్షాలుగా విభజించబడిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళి తారాస్థాయికి వెళ్ళి ఇంకా ఇంకొంచెం శృతి మించితే వీళ్ళని మనం నిగ్రహించలేము, కంట్రోల్ చేయలేము అనే స్థాయికి వస్తుందో ఎలా ఉందయ్యా అదంతా కూడా క్షుబ్ధార్ణవ నిభం అన్నారు. అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రం ఏ విధంగా అయితే నిగ్రహించడం కష్టమవుతుందో అలా ఉంది. క్షుబ్ధ అర్ణవ నిభం మూడు పదాలు. అంటే అల్లకల్లోలంగా ప్రశాంతంగా లేదు ఆ సముద్రం, అల్లకల్లోలంగా అలజడిగా ఉన్నటువంటి సముద్రం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ రంగస్థలం మీద ఉన్నటువంటి ఆ ఇద్దరు నాయకుల యొక్క ప్రవర్తన చూసి రంగమాలోక్య, అటు పక్కన మధ్యలో ఉన్నటువంటి రంగం మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరి ఉత్సాహం చూసినటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనులందరూ కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. ఇదంతా చూసి ఇప్పుడు మనం బ్రేక్ అయ్యాలరా అబ్బాయి అంటూ ద్రోణాచార్య వారు కుమారుడితో అంటున్నారు. బుద్ధిమాన్ భరద్వాజ, బుద్ధిమాన్ భారద్వాజ, భరద్వాజుని కుమారుడైనటువంటి ద్రోణాచార్యుల వారు ప్రియం పుత్రమశ్వత్థామానం అబ్రవీత్, అబ్రవీత్ అంటే పలికింది. తన ప్రియపుత్రుడైనటువంటి అశ్వత్థామతో ద్రోణాచార్యుల వారు పలుకుతున్నారు. ఏమనంటే అబ్బాయి నువ్వు వెళ్ళిరా నాయన, నా మాటగా చెప్పు వాళ్ళిద్దరికి ఇంక దిగి రమ్మను, చాలు చేసింది చాలు రమ్మను అని చెప్పి వారయైతౌ, వారయైతౌ తౌ అంటే వాళ్ళిద్దరు, వారయేతౌ మహావీర్యౌ కృతయోగ్యావుభావపి, కృతయోగ్యావుభావ, యోగ్యా కృత అంటే వాళ్ళు ఇవ్వవలసినటువంటి స్థాయిలో వాళ్ళ ప్రదర్శన ఇచ్చేశారు ఇప్పటికే. ఇక వాళ్ళ మధ్యలో ఇక కొంచెం వ్యత్యాసం వస్తే మనస్పర్ధలు పెరుగుతాయి ఆయన, అది యుద్ధానికి దారితీస్తున్నది. యుద్ధం ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడే కాదు. కాబట్టి ఆ యుద్ధం ఇప్పుడే జరిగేట్టున్నది కాబట్టి వెంటనే వెళ్ళి ఆపేసేయాలి. కృతయోగ్య ఉభావపి, ఉభావపి అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా అద్భుతమైనటువంటి పరాక్రమం ప్రదర్శించినటువంటి తీరు చాలు బాగుంది. కాబట్టి మాభూత్ రంగ ప్రకోపోయం భీమ దుర్యోధనోద్భవ, ఈ భీమ దుర్యోధనుల వలన ఉద్భవించినటువంటి కలిగించినటువంటి ఈ రంగం అనేటువంటిది మాభూత్ రంగ ప్రకోపోయం అంటే తీవ్రమైనటువంటి క్రోధాగ్ని జ్వాలలు రేగొట్టక ముందే వాళ్ళని శాంతింపజేయాలి. వాళ్ళ మధ్యలో ముందు ఆటగా చిన్న ఆటగా ప్రదర్శనగా సాగినటువంటిది వాళ్ళ చిన్నప్పటి నుంచి వచ్చిన కక్ష లోపల ఒక్కొక్కడికి, నేను విషం పెట్టినా సావలేదు వీడని ఓ లోపల దుర్యోధనుడికి, నాకే విషం పెడతారా అని భీమసేనుడికి ఓ పక్కన, చిన్నప్పుడు నన్ను నీళ్ళలో పడేసేవారా అని పక్కన, ఎప్పుడు సమయం వస్తుందని కాచు కూర్చున్నారు వీళ్ళిద్దరు. కానీ అంతమంది మధ్యలో ఈ విధంగా వచ్చేటప్పటికి ఒక పక్కన పరువు ప్రతిష్ట, ఎవరు గెలుస్తారా అనేటువంటి ఒక పక్కన ఇవన్నీ చూపించుకునేటువంటి ఒక ప్రదేశము, ఒక సమయము అక్కడ నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఇక శృతి మించబోతున్నారు. ఎందుకంటే ద్రోణాచార్యుల వారికి కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎలా పెరిగారో తెలుసు. తెలుసు కాబట్టి అవన్నీ కూడా ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటున్నారు. మా భూద్రంగ ప్రకోపోయం భీమ దుర్యోధనోద్భవ, ఈ భీమ దుర్యోధన వల్ల కలిగినటువంటి ఈ రంగం అనేటువంటి ప్రకోపించక ముందే, తీవ్ర స్థాయికి చేరకముందే వాళ్ళని నివారించడం మంచిదయ్యా అశ్వత్థామ, వెళ్ళి వాళ్ళిద్దరిని వారయైతౌ, వారయైతౌ అంటే నివారించు నాయన, వారించు వాళ్ళని, వెళ్ళి వారించు. వాళ్ళిద్దరు కొట్టుకోకముందే, మళ్ళీ తీవ్రమైనటువంటి యుద్ధం చేసుకోకముందే వారించు. తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు దాటితే వీళ్ళని నివారించలేము, అటు పక్కన జనుల్ని నివారించలేము. మహాసముద్రంలాగా, అల్లకల్లోలమైన సముద్రంలా ఉంది ఆ ప్రజలంతా అని చెప్పంగానే, గురువు గారు చెప్పంగానే, తండ్రి చెప్పంగానే అశ్వత్థామ వెళ్తున్నాడు. శ్రీ వైశంపాయన ఉవాచ, జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెప్తూ తత ఉత్థాయ వేగేన అశ్వత్థామాన్యవారయత్ గురోరాజ్ఞా భీమ ఇతి కాంధారే గురు శాసనం.
అలం శిక్షాకృతం వేగమలం సాహసమిచ్యుత అంటూ తత ఉత్థాయ వేగేన, తండ్రి ఆదేశించంగానే వేగేన ఉత్థాయ, ఇక నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే లేచాడు అశ్వత్థామ. అన్యవారయత్, వాళ్ళని నివారిస్తూ ఆ రంగం మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి గురోరాజ్ఞా భీమ, ఓ భీమ, గురోహ ఆజ్ఞ ఇది, గురువు గారి ఆజ్ఞ అయింది నాయన భీమ అని భీమసేనుడికి. గాంధారే గురు శాసనం, ఓ గాంధారే అంటే గాంధారి కుమారుడైన ఓ దుర్యోధన, ఇది గురు శాసనం అని దుర్యోధనుడికి చెప్పాడు. ఓ భీమసేన, గురువు గారి ఆజ్ఞ అయింది, ఇక ఆపండి చాలు. అలం శిక్షాకృతం, శిక్షాకృతం అలం, మీరు చేసినటువంటి శిక్ష, ఆ ప్రదర్శన, విద్యా ప్రదర్శన, అలం, అలం అంటే చాలు. వేగమలం సాహసమిచ్యుత, మీకు ఇచ్చిన సమయం అయిపోయిందని గంట కొట్టేస్తారు ఒక్కోసారి. అలాగే వీళ్ళకి వేగమలం సాహసమిచ్యుత, అలం వేగం, ఇక మీరు ప్రదర్శించినటువంటి ఆ సాహసములు, ఆ సమయము, ఈ వేగము, ఈ ప్రదర్శన చాలు. సాహసం చ్యుత, మీరు ప్రదర్శించిన ఆ సాహస విన్యాసాలు ఇక చాలు అని చెప్పి గురువు ఆజ్ఞ అయింది అని అక్కడ కొటేషన్స్ పెట్టారు. తతస్తావుద్యతగతౌ గురుపుత్రేణ వారితౌ యుగాంతానిల సంశుద్ధౌ మహావేలాభివార్ణవౌ. తతస్తావుద్యతగతౌ, తతస్థౌ ఉద్యతగతౌ, ఎప్పుడైతే గురుపుత్రుడు గురుపుత్రేణ వారితౌ, నివారితౌ, గురుపుత్రుడి చేత నివారించబడినటువంటి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అనేటువంటి చెప్తున్నారు. గురుపుత్రేణ వారితౌ తతస్థావు ఉద్యతగతౌ, ఉద్యత అంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకి సింహాల్లాగా కొట్టుకోవడానికి మీద పడి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా గురుపుత్రుడి చేత నివారించబడేటప్పటికీ యుగాంతానిల సంక్షుబ్ధౌ మహావేలాభివార్ణవో, యుగాంత అనిల సంక్షిప్తం, అనిల అంటే వాయుదేవుడు, యుగాంత అనిల, యుగాంతమునందు, యుగం అంతా చివరి దశలో అంతమయ్యేటప్పుడు వచ్చేటువంటి వాయు ప్రకంపనలకి సముద్రం ఎలా అయితే అల్లకల్లోలంగా ఉంటుందో అలా ఉన్నారు వాళ్ళిద్దరు. మహావేల వివార్ణవౌ, అర్ణవౌ వేళ, మహావేళ, ఇంకా చెప్పాలంటే వేళ అంటే తీరం, సముద్రం యొక్క అలలు విపరీతంగా కొట్టుకునేటువంటి అలలు ఎలా అయితే ఉంటాయి అలా సముద్రం యొక్క అలలు విపరీతంగా వచ్చి కొట్టుకుంటూ ఉంటాయి, ఎక్కడికెక్కడికి వచ్చి అట్లా ఉన్నాయి. మహావేల వివార్ణవౌ, రెండు సముద్రాల యొక్క తీరాలు అలా కొట్టుకున్నట్టుగా వచ్చి కొట్టుకుంటున్నట్టుగా అట్లా ఉన్నారు. అట్లాంటి సమయంలో ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైన అశ్వత్థామ వచ్చి సరిగ్గా సమయానికి ఆపాడు గురుపుత్రుడు. అలా నివారించబడినటువంటి వాళ్ళిద్దరు వాదిత్రగణం మహామేఘ నిభస్వనం తతో రంగాంగణగతో ద్రోణో వచనం అబ్రవీత్. తతో రంగాంగణగత ద్రోణ, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ నివారించబడి అందరికీ నమస్కారం చేసి కిందకి దిగారో, రంగ అంగణగత, రంగం మధ్యలోకి వెళ్ళారు ద్రోణాచార్యులు వారు. మధ్యలోకి వెళ్ళి వచనం అబ్రవీత్, ఒక వచనం అందరికీ చెప్తున్నారు. ఎప్పుడంటే నివార్య వాదిత్రగణం మహామేఘ నిభస్వనం, అప్పటిదాకా మహామేఘాల శబ్దాల వలె, ఉరుములు పిడుగుపాటుల వలె ఉన్నటువంటి ఈ శుభ వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో, భాజా భజంత్రీలు లాంటివి, దుందువి స్వనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివార్య, వాళ్ళని ఆపమన్నాడు. ఒక్కసారి చేయి చూపించాడు, వాళ్ళు కాస్త సైలెంట్ అయిపోయారు. మన పెళ్లిల్లో పురోహితులు చూపిస్తాడు, మేళాలు కొట్టండి అంటే కొడతారు, ఇట్లా చేయి చూపించగానే వాళ్ళు ఆపేస్తారు టక్కున, వాళ్ళ దృష్టి అంతా పురోహితుడి మీద ఉంటుంది. అలాగే వాళ్ళు అప్పటిదాకా దుందు వినాదాలు మొదలైనటువంటివన్నీ చక్కగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కాస్త గురువు గారు ఒక్కసారి మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి వాళ్ళని నివారించాడు. నివార్య వాదిత్రగణం, ఆ గణం అంటే సమూహం, వాదిత్రగణం ఆ భాజాలు భజంత్రీలు మొత్తం అంతా మోయిస్తున్నటువంటి శుభమంగళకరమైనటువంటి వాయిద్యాలు మోయిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎలా మోయిస్తున్నారంటే మహామేఘ నిభస్వనం, అన్ని వేల మందికి అన్ని, మన వాళ్ళు ఈనాటి కాలంలో మోగించమంటే ఊరికిన మైకులు డిటిఎస్లు పెడతారు, ఆనాటి కాలంలో అవేం లేవు, లేకపోయినా కూడా ఆ విధంగా మేఘాల శబ్దాల వలె ఉంటాయి. అట్లాంటి ఆ స్వనాన్ని నివారించుకుని ద్రోణో వచనమబ్రవీత్, ద్రోణాచార్యుల వారు మధ్యలోకి వచ్చి రంగస్థలంలో ఒక మాట చెప్తున్నారు. ఇప్పటిదాకా గ్రూప్ పర్ఫార్మెన్స్లు చూశారు, భీమసేనుడు దుర్యోధనుడి సోలో పర్ఫార్మెన్స్లు చూశారు, అద్భుతంగా వాళ్ళు ఒంటరిగా ఏ విధంగా పోరాడతారు, వాళ్ళ బల పరాక్రమాలు ఎలా ఉన్నాయో చూశారు. ఇప్పుడు అసలైనటువంటి వాడు దిగుతున్నాడు.
జాగ్రత్త చూసుకోండి, ఆనందించండి అంటూ ఎలా చెప్తాడంటే ఎంత బాగుంటుందంటే చూడు. ఫస్ట్ మొదటి పదమే యో మే పుత్రాత్ ప్రియతరః, మొదటి పదం పెట్టేశాడు. నా పుత్రుడి కంటే నాకు ప్రియమైన శిష్యుడు ఒకడున్నాడు అంటూ చెప్పి మొదలు పెడుతున్నాడు. ఇక అశ్వత్థామ ఏమైపోవాలి, పక్కన ఉన్నటువంటి అశ్వత్థామ ఏమైపోవాలి? యో మే పుత్రాత్ ప్రియతరః, నాకు పుత్రుడి కంటే, నా పుత్రుడైనటువంటి అశ్వత్థామ కంటే ప్రియతరః, ప్రియమైనటువంటి వాడు. సర్వ సర్వశస్త్ర విశారదః, సర్వశస్త్ర అనేకమైనటువంటి సమస్త శస్త్రాలలోనూ విశారదుడైన వాడు, నిష్ణాతుడైనటువంటి వాడు. ఐంద్రి ఐంద్రిరింద్రానుజమ ఇంద్రానుజసమః, ఇంద్రుని కుమారుడు, యుద్ధ రంగంలో ఇంద్రుడితో పాటు సమానమైనటువంటి వీరుడు, అంటే దేవేంద్రుడితో పాటు సమానమైనటువంటి వీరుడు. సపార్థో దృశ్యతాం ఇది, అటువంటి సహాపార్థ, అటువంటి ఈ అర్జునుడు దృశ్యతామితి వస్తున్నాడు. మీరు చక్కగా తిలకించండి, అతని యొక్క విద్యాభ్యాసాన్ని కూడా తిలకించండి, ఆ ప్రదర్శనని అంటూ స్వయంగా ద్రోణాచార్యుడే వచ్చి పరిచయం చేశాడు. ఇప్పటిదాకా ఎవరు పరిచయం చేయాలి, ముందు ఊరికే ఇంట్రడక్షన్ ఇచ్చాడు ప్రారంభంలో, మిగతా వాళ్ళు వరుసగా చేశారు. ఇప్పుడు అర్జునుడికి తానే స్వయంగా వచ్చి ఇప్పుడు అసలైన వాడు వస్తున్నాడు చూడండి అని చెప్పి చూపిస్తున్నాడు. ఆచార్య వచనేనాథ కృత కృతస్వంత్యయనో కృతస్వంత్యయనో యువా బద్ధగోదాంగులిత్రాణ పూర్ణతూణ సకార్ముకః కాంచనం కవచం బిభ్రత్ బిభ్రత్ పత్యదృశ్య ఫలాల్గుణః. పాల్గొనుడు, ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి ఆ పాల్గొనుడు వస్తున్నాడు. ఆచార్య వచనేన అథ, ఎప్పుడైతే ఆచార్య యొక్క వచనాలు సమాప్తి అయినాయో అథ ఆ తర్వాత కృతస్త్వన్యయనో యువా, కృతస్త్వన్యయనో, ఆయనకు ఆయన ఏ విధంగా సిద్ధమవ్వాలో ఆ విధంగా సిద్ధమవుతున్నాడు. కృతకృత్యుడైనట్టుగా భావించుకుని అందరికీ నమస్కారం చేసి, ఆయనకి నమస్కారం చేసి గురువు గారికి బద్ధ గోధాంగులిత్రాణ, గోధాంగులిత్రాణ మామూలుగా ఈ తోలులు ఏవైతే ఉన్నాయో చేతికి చుట్టుకునేటువంటివి, ఏవైతే ఉడుము చర్మాలు లాంటివి మొదలైనటువంటి చర్మాలతో చేసినటువంటి రక్షణగా ఉంటాయి కొన్ని, జంతు చర్మాలతో చేసినటువంటి, ముఖ్యంగా ఉడుము చర్మాలతో చేసినవి కొన్ని రక్షణగా పెట్టుకునేవి ఉంటాయి. అది గోధాంగులి త్రాణ, త్రాణ అంటే రక్షణ కవచాలు, చేతికి కొన్నిటికి, భుజాలకు కొన్నిటికి అలాంటివి పెట్టుకునేవి. పూర్ణతూణ సకార్ముకః, పూర్ణతూణ అంటే వెనకాల అమ్ముల పొది అయితే ఉంటుందో ఆ అమ్ముల పొది పూర్ణ, దాని నిండా బాణాలు. సకార్ముక, కార్ముకము అనే పదానికి అర్థం బాణములు, శరములు అని అర్థం. పూర్ణతూణ సకార్ముకః, ఆ పెట్టుకున్నటువంటి అమ్ముల పొది నిండా బాణాలు పూర్తిగా పెట్టుకున్నాడు, కావలసినటువంటి బాణాలు దాంట్లో పెట్టుకుని కాంచనం కవచం బిభ్రత్, బిభ్రత్ అంటే ధరించడం, స్వర్ణమయమైనటువంటి కవచాన్ని ధరించాడు గుండెల మీద. కాంచనం కవచం బిభ్రత్ ప్రత్యదృశ్యత్ ఫాల్గుణః, అలా అందరికీ, సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరి మధ్యలోకి, వాళ్ళ ముందు ప్రత్యదృశ్యత్ ఫాల్, ఎదురుపడ్డాడు పాల్గొనుడైనటువంటి అర్జునుడు. సార్కః సార్కః సేంద్రాయుధః, సార్కస్యేంద్రాయుధః తడిత్సంధ్య ఇవతోదయః, అలాంటి అస్త్రాలతో, అలాంటి కవచాలతో, అలాంటి తూరీణాలతో, ఇలాంటి బంగారు స్వర్ణమైన కవచాలతో వస్తున్నటువంటి అర్జునుడు ఎలా ఉన్నాడు ఇక్కడ ఒక పాదంలో వర్ణించారు వ్యాస భగవానుడు. సా ప్లస్ అర్కః సార్కః, అర్కః అంటే సూర్య భగవానుడు, సూర్య భగవానుడితో కలిసినటువంటి సేంద్రాయుధ, ఇంద్రాయుధం, సూర్య భగవానుడితో కలిసినటువంటి ఇంద్రుడు, ఆ ఇంద్రుడు కూడా ఆయుధములతో పాటుగా తడిత్ సంధ్య ఇవ, తడిత్ అంటే మేఘాలతోనూ, అలాగే ఇంద్రధనస్సుతోనూ, తడిత్ అంటే ఉరుములు మెరుపులు, ఇంద్రధనస్సులు, ఇంద్రధనస్సులు, మేఘాలు, ఇంద్రుడు. ఇక్కడ సేంద్రాయుధం అంటే ఇంద్రుడు కాదండి, సేంద్రాయుధము అంటేనే ఇంద్రధనస్సు. ఓ పక్కన సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో, ఓ పక్కన ఇంద్రధనస్సు ఉంది, ఓ పక్కన మెరుపులు ఉన్నాయి, ఓ పక్కన సంధ్యా సమయం ఉంది. అలా ఉన్నటువంటి ఇవతోయదః, అలా ఉన్నటువంటి ఆకాశంలాగా, మెరుపుల ఆకాశంలో సూర్యుడు, ఇంద్రధనస్సు, మెరుపు, అలాగే సంధ్యా సమయం, ఇవన్నీ ఒకేసారి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట అర్జునుడు. ఇలా ఉన్నాయంటే
ఎటువంటి వాడి మనసైనా వెంటనే అలా ఒక్క క్షణం ఆ ప్రకృతిని చూడాలనిపిస్తుంది. సంధ్యా సమయంలో సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో, అస్తమిస్తున్న సమయంలోనే మనం దండం పెట్టుకుంటాం ఆ సూర్య భగవానుడికి. ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసి. అలాంటిది ఇంద్రధనస్సు వచ్చినప్పుడు మరీ పులకిస్తాం. పక్షులు, నెమళ్ళు మొదలైనటువంటివి ఇంకా హాయిగా నాట్యం చేస్తూ ఉంటాయి ఆ మేఘాలు గుంపులు చూసి. అలా ఇంద్రాయుధ తటిత్, తటిత్ అంటే ఒక్కసారి మెరుపు మెరిసినట్టుగా. అలా ఇంద్రాయుధంతో ఆ ఇంద్రధనస్సుతో కూడినప్పుడు మెరుపు ఎలా అయితే మేఘంలో మెరుపు మెరిసిందో, ఆ రంగస్థలం మీదకి అటువంటి ధనస్సు తీసుకుని వచ్చినటువంటి అర్జునుడు రాగానే ఒక మెరుపు మెరిసినట్టుగా ఉంది ఆ రంగస్థలం మీద ఒక్కసారిగా. ఆ ఇంద్రాయుధం ఏమిటంటే, ఇంద్రధనస్సు ఏమిటంటే ఆయన గాంధీవం అలా ఉంది. ఆ సూర్య భగవానుడు అన్ని తేజస్సులతో నిండినటువంటి వేలకాంతులతో నిండినటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ సూర్య భగవానుడు ఈ అర్జునుడిలాగాను, అలా సంధ్యా సమయంలాను ఈ ప్రాంతమంతా ఆకాశం లాంటి సంధ్యా సమయంలాగా ఈ విధమైనటువంటి జనులతో నిండిన ఆకాశం లాగాను వర్ణించి చక్కగా అద్భుతమైనటువంటి వర్ణన చేశారు వ్యాసుడు వారు. తతః సర్వస్య రంగస్య సముత్పింజలకో భవత్ ప్రావాద్యంత చ వాద్యాని సశంఖాని సమంతతః. తతః సర్వస్య రంగస్య, మొత్తం రంగమంతా కూడా సముత్పింజలకో భవత్, మొత్తమంతా జయ జయధ్వానాలతో నిండిపోయింది. అర్జున ఫల్గుణ పార్థకిరీటి అంటూ ఓ పక్కన ప్రావాద్యంత చ వాద్యాని, ఒక్క క్షణంలో మారిపోయింది సిచ్యువేషన్. అప్పటిదాకా భీమసేనుడు దుర్యోధనుడు ఉన్నప్పుడు ఇరుపక్షాలుగా డివైడ్ అయినటువంటి వాళ్ళందరూ చేతులు వేసుకుని అరే రండి చూద్దాం అంటూ వాళ్ళు అప్పటిదాకా విడిపోయారు రెండు పక్షాలుగా. అరే అర్జునుడు వచ్చారు రండి అని చెప్పి భుజాల మీద చేయి వేసుకుని ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ ఏకపక్షం, రెండు పక్షాలు లేవు, భీముడు లేవు, దుర్యోధనుడు లేడు, ఒకటే పక్షం. అర్జునుడికి సాటి మరొక్కడు ఇంకోడు లేనే లేడు, ఏకపక్షం అయిపోయింది. దాంతో అందరు కలిసిపోయారు. అందరు చేతులు వేసుకుని ప్రావాద్యంత చ వాద్యాన్ని సశంఖాని సమంతతః, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఢాకాలు, మోజాలు, శంఖాలు ఊతున్నారు. ప్రావాద్యంత అంటే వాళ్ళు వాయించడం, మోగించడం, అనేక రకరకాలైనటువంటి వాద్యాలు, శంఖాలు, మొత్తం సమంతతః. సమంతత అంటే చుట్టూతా ఉన్న గ్యాలరీలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తెచ్చుకున్నవన్నీ అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి వాయిద్యాలతో మూగిపోయాయి. ఇదొకటేనా, ఒక్కొక్కళ్ళ యొక్క వాళ్ళు కీర్తిస్తున్న అర్జునుని ఒక్కొక్కళ్ళు ఏ విధంగా కీర్తిస్తున్నారు అనేటువంటివి ఇక్కడ వ్యాసుడు వర్ణిస్తున్నారు. అరే ఎవరొచ్చారు చూడండి రా, ఏష కుంతీసుత, కుంతీసుతుడు వచ్చాడు రా అంటే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు కుంతీసుతుడు గారా? భీముడు కుంతీసుతుడు కాదా? కుంతీసుతుడు ధర్మరాజు కుంతీసుతుడు కాదా? అంటే కుంతీసుతుడు ఎంతమంది ఉన్నా అసలైన కుంతీసుతుడు వీడు అన్నట్టుగా చెప్పడం అది అద్భుతమైన విశేషం. ఏష కుంతీసుత అని ఒకడైతే, ఇంకొకళ్ళు ఏష శ్రీమాన్, ఏష మధ్యమ పాండవ. శ్రీమాన్ అనే పదానికి అర్థం శ్రీమంతుడు, శుభలక్షణాలు కలిగినటువంటి శ్రీమంతుడైనటువంటి వాడు ఇతడు అసలైనటువంటి శ్రీమంతుడు అంటే అని చెప్పడం. ఇంకొకళ్ళు మధ్యమ పాండవ ఏష, పాండవ మధ్యముడు రా, పాండవులలో మధ్యముడు. అయితే పంచ పాండవులు, పాండవ మధ్యముడు అర్జునుని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా 5 పాండవులు తీసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదట యుధిష్ఠిరుడు, తర్వాత భీమసేనుడు, మూడోవాడు అర్జునుడు, తర్వాత నకుల సహదేవుడు. 5 పాండవుల్లో మధ్యముడైనటువంటి వాడు అర్జునుడు. కౌంతేయ మధ్యముడు అంటేనేమన్నా మళ్ళీ భీముడు వస్తాడు. కుంతి కుమారుడైనటువంటి వాళ్ళు ముగ్గురులో భీమసేనుడు మధ్యముడు. మధ్యమ పాండవ అంటే పాండుపుత్రులైన 5 మధ్యముడైనటువంటి వాడు అని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా కీర్తిస్తున్నారు. కుంతీసుత శ్రీమాన్ ఏష మధ్యమ పాండవ ఏష పుత్రో మహేంద్రస్య. మహేంద్రుడు కుమారుడు వచ్చాడురా, ఇంద్రుడి కుమారుడురా. కురూణామేష రక్షిత, కురు వంశానికి రక్షకుడు వచ్చాడురా. ఇట్లా అనంటారు, ఇది బాగుంటుంది అని చెప్పి ఒక్కళ్ళు మొత్తం కురువంశానికి, కురుభూములన్నిటికీ రక్షించదగినటువంటి మగవాడు అన్నట్టుగా. ఏషో అస్త్ర విదుషాం శ్రేష్ఠ, అస్త్ర విదుషాం శ్రేష్ఠ. విదుషాం అంటే నేర్పరి, విద్వాంసులు, నిష్ణాతుడు. అస్త్ర విదుషాం, అస్త్రాలలో అస్త్రశస్త్రాలని విన్యాసం చేయగలిగినటువంటి వాళ్ళలో నేర్పరులో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో శ్రేష్టమైనటువంటి వాడురా, అగ్రగణ్యుడురా. ఏష ధర్మభృతాం వరః, ధర్మభృతాం వరః. ధర్మభృత్, భృత్ అంటే భరించడం, ధరించడం. ధర్మాన్ని ధరించినటువంటి వాళ్ళలో గొప్పవాడైనటువంటి వాడు ఈ అర్జునుడు. ధర్మభృతాం వరః, వరః అంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు అని కొంతమంది.
కొంతమంది ఏష శీలవతాం చాపి శీలజ్ఞాన నిధి పరః. ఏష శీలవతాం, ఇతడురా శీలవంతుడంటే. సత్శీలవంతుడంటే అర్జునుడేరా. బుద్ధిమంతుడంటే అర్జునుడేరా. శీలవంతుడు, వినయవంతుడు. ఏష శీలజ్ఞాన నిధి పరః. కొంతమంది ఏమని కీర్తిస్తున్నారు, ఇతడు శీలవంతుడు అంటున్నారు. కొంతమంది ఏష శీల జ్ఞాన నిధి. నిధి అంటే ట్రెజర్, గని లాంటిది. దేనికి గని లాంటి వాడు వీడు. శీల జ్ఞాన నిధి. ఒక పక్కన జ్ఞానంతో నిండినటువంటి వినయ సంస్కారాలకి అత్యద్భుతమైనటువంటి నిధిరా ఈ అర్జునుడు అని ఈ విధంగా రకరకాలుగా కీర్తిస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ఎవరి చెవిని పడుతున్నాయో వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. ఇత్యేవం తుములావాచ శుశ్రువు ప్రేక్షకేరితా. ఈ విధంగా ప్రేక్షకులు ఈరితా. ఈరితా అంటే పలికినటువంటి. ఇత్యేవం తుములావాచ శుశ్రువు. ఈ విధంగా శబ్దాలు విని 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 అసలు పెద్ద పెద్దగా అందరూ గ్యాలరీల్లో అందరూ మాట్లాడుకుంటున్నటువంటివన్నీ విని, ప్రేక్షకులు పలికినటువంటి ఆ శబ్దాలు విని తల్లి చెవిని పడ్డాయి. కుంత్యా, ఆ తల్లి ఉప్పొంగిపోయింది ఒక్కసారిగా. ఇలాంటి సన్నివేశం మహాభారతంలో చూసి మొన్న ఒక సినిమాలో పెట్టుకున్నారు. ఆ సినిమా పేరు బాహుబలి. సింహాసనం మీదకి రాగానే నాయకుడు ముందు ఎవరో ప్రతినాయకుడు వస్తాడు. ప్రతినాయకుడు రాగానే ఏదో వాళ్ళ వైపు ఉన్నటువంటి పక్షం వాళ్ళు అరుస్తారు. తర్వాత ఆ బాహుబలి అనేటువంటి పాత్రధారి పైకి వస్తారు. మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజానీకమంతా మారుమోగిపోతుంటే ఒక్కసారిగా ఆ ధ్వని అంతా వినిపోయి ఒళ్ళు పులకరించిపోతుంది అక్కడ ఉన్నటువంటి సభలో వాళ్ళందరికీ కూడా. ప్రతినాయకుడు గుండె గుబేలు అంటుంది. అంటే తనకంటే ఎక్కువ ఇతనికి ఎక్కువ ప్రాచుర్యం ఉన్నదనేటువంటి విషయం తెలిసిపోతుంది అక్కడ. అక్కడ కన్న తల్లి యొక్క గుండె ఎంత హాయిగా ఆనంద అశ్రువులు కారుతూ ఉంటుంది. అదే సన్నివేశం ఇక్కడ పెట్టారు. ఈ మహాభారతంలోని సీన్ తీసుకెళ్లి సినిమాలో పెట్టారండి. అంతేగాని సినిమాని తీసుకుని వ్యాసుడు రాయలే. ఇక్కడ ఏదైతే వర్ణించారో అక్కడ ప్రజలందరూ పలికినటువంటి ఆ కీర్తనలు విని కుంత్యాః ప్రస్రవ సంయుక్తైః అస్త్రైః లిన్నమురోభవత్. ఆవిడ గుండె ద్రవించింది, ఆనంద భాష్పాలు కార్చింది. ఒక్కసారి కుంత్యాః ప్రస్రవ సంయుక్తైః. ప్రస్రవ సంయుక్తైః, ఆనందంతో గుండె తడిసిపోయింది ఆవిడకి. ఆ హృదయం తడిసిపోయింది. ఆ హృదయం అంతా ఆనందంతో పులకరించిపోయింది ఆవిడ తల్లిది. కుంత్యా ప్రస్రవ సంయుక్తైః అస్రైః. అస్రైః అంటే కన్నీటి ఆనంద భాష్పాలు. ఈ సమయం కదా కావాల్సింది తల్లిదండ్రులకి. పిల్లవాడు ఆ విధంగా అంతమంది మధ్యలో కీర్తి ప్రతిష్టలు అందుకున్నటువంటి సమయంలో కదా తల్లిదండ్రులు ఆనందించి పరవశించిపోయారు. అటువంటి ఆనందం పొందింది ఇక్కడ కుంతీదేవి. అమ్మ, అక్క నువ్వు ఈ విధంగా ఆనందాన్ని పొందుతావక్క అని మాద్రి చెప్పింది ఒకసారి. మాద్రి సహగమనం చేసేటప్పుడు నీది అక్క అదృష్టం అంటే నాది కాదు, నేను భర్త దగ్గరికి వెళ్తున్నాను, కానీ ఇలాంటి వీరపుత్రుల యొక్క కీర్తిని నువ్వు స్వయంగా ప్రత్యక్షంగా గాంచుతావు నువ్వు అని చెప్పి మాద్రిదేవి చెప్పింది వెళ్ళేటప్పుడు. ఇది ఆనందం పొందింది అక్కడ. కుంత్యా ప్రస్రవ సంయుక్తైః అస్రైః క్లిన్నమురో అభవత్. క్లిన్నమురః అభవత్. తడిసిపోయింది ఆవిడ హృదయం, ద్రవించిపోయి తడిసిపోయింది. పైన ఉన్నటువంటి ఆ భాష్పాలు హృదయం తడిసిపోవడం ఆనందంతో క్లిన్నమురో అభవత్. అంటే ఇప్పటిదాకా విద్యాభ్యాసం చేస్తున్నంత కాలము కూడా పిల్లలు కష్టపడతారు, గురుకులంలో ఉంటారు, అనేక రకాలుగా శిక్షలు పొందుతారు, అనేక రకాలుగా యోగాభ్యాసం చేస్తారు, సాధనలాగా ఒక్కొక్కటి కృషి చేస్తారు. గురువు దగ్గర నేర్చుకునేటువంటి విద్యాభ్యాసంలో తల్లిదండ్రులు కొన్ని కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ పిల్లవాడు అంతటి శిక్షని పొంది తిరిగి వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఆనందం ఈ విధంగా ఉంటుంది. అపారమైనటువంటి ఆనందం అది తల్లిదండ్రులు పొందే ఆనందం. అట్లా అలాగే తేన శబ్దేన మహత పూర్ణశ్రుతిరథా బ్రవీత్. తేన శబ్దేన మహత, గొప్ప అటువంటి శబ్దాలు విని పూర్ణశ్రుతిరథా బ్రవీత్. ఆ శబ్దాలు విని రంగం మధ్యలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ శబ్దాలు ఇక్కడి నుంచి రావటము ఎట్లా కలిగిందో తెలియక గుడ్డి మహారాజు గిలగిలలాడిపోతుంది. ఆవిడేమన్నా అంత పలకరించిపోయింది తల్లి. ఈ మహారాజుకి ఏం అర్థం కాల, ఎవరో వస్తున్నారు. కానీ ఈ విధమైనటువంటి వైబ్రేషన్ జనాల మధ్యలో వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ధృతరాష్ట్రో నరశ్రేష్ఠో విదురం హృష్టమానస. విదురుణ్ణి అడుగుతున్నాడు. హృష్టమానస అన్నాడు. ఇక్కడ ఒక్క చోట మంచి పదం వేశాడు ధృతరాష్ట్రుడి పరంగా. హృష్ట అంటే సంతోషంతో కూడినటువంటి మనసుతో, ఆనందించినటువంటి మనసుతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, నరశ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు విదురుణ్ణి. క్షత్తక్షుద్ధార్ణవ నిభః కిమేష
సుమహాస్వన. స్వనము అంటే శబ్దం, నాదం. సుమహాస్వన, ఇంత పెద్దగా వస్తున్నటువంటి ఈ శబ్ద ధ్వనులు హిమేష, ఏంటివి? ఏం శబ్దాలు నాయన ఇవి విదుర? ఎలా ఉంది అంటే క్షుబ్ధార్ణవ నిభ, అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రం యొక్క ధ్వని లాగా ఉన్నది. ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వర్ణన ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉండడాన్ని వర్ణిస్తూ ఉంటారు ఎక్కువగా. అందువల్ల రిపీటెడ్ గా కంపారిజన్ వస్తూ ఉంటుంది. ఆ విశేషం క్షత్త, అల్లకల్లోలంగా ఉన్న క్షత్త క్షుబ్ధార్ణవ నిభమివ హిమేష సుమహాస్వన. ఏమిటి మహాస్వనం? ఏమిటి ధ్వని? ఏమిటి శబ్దం? ఇలా ఇలా ఉంది. సహసైవోత్థితో రంగే భిందన్నివ నభస్థలం. నభస్థలం బిందన్నివ. ఎలా ఉంది ఆ శబ్దం అంటే? నభస్థలం అంటే ఆకాశం, నభము అంటే ఆకాశం. నభస్థలం భిందన్నివ, ఆకాశం బద్దలైపోయినట్టుగా ఉంది ఆ శబ్దం. రంగే, ఎక్కడి నుంచి వచ్చింది? రంగే సహసైవ ఉత్థిత, రంగంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ శబ్దనాదాలు వింటుంటే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నట్టుంది, ఆకాశం బద్దలైపోయినట్టుగా ఉంది. విదురా, ఏం జరిగింది అంటూ అడుగుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. దానికి విదురుడు ఏం సమాధానం చెప్పాడు, ఆ తర్వాత వచ్చిన అర్జునుడు తన ప్రతాపాన్ని ఎలా చూపించాడు అనేటువంటి ఒక 10 శ్లోకాలు వాడతారు ఇక్కడ వ్యాస భగవానుడు. ఇంతవరకు ఎవరికీ వర్ణించలేనటువంటి అద్భుతమైనటువంటివి ఇక్కడ వర్ణించారు వ్యాసుడు వారు. అర్జునుడు ఏం చేశాడు అనేటువంటి విశేషణాలు. తన అద్భుతమైన మాయాశక్తులతో, అన్ని అస్త్రశక్తులే, ధనుర్బాణాలతో అద్భుతమైనటువంటి ఆ శక్తి చూసి ఆశ్చర్యపోతారు. అవేంటనేది మళ్ళీ చూసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.